మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మీకు ఆహ్వానం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. కృంగబడిన వాడు అన్న దగ్గర ఎక్సైల్, క్యాప్టివిటీ అనే పదాలు వాడబడ్డాయి ఇంగ్లీష్లో. అంటే చెర అనుభవంలో ఉన్నవాడు. ఇది ఇశ్రాయేలును ఉద్దేశించి, చెరలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి, ఆ చెర అనుభవంలో ఉన్నటువంటి వారు లేకపోతే చెరలో ఉన్నటువంటి వారు విడుదల పొందకపోడు, అంటే తప్పకుండా విడుదల వస్తుంది అనే విషయాన్ని చెప్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు. అంత మాత్రమే కాదు, అతడు చనిపోడు అంటున్నాడు. అంటే ఏ చెరలో అయితే అతను ఉన్నాడో, ఏ చెరకైతే వెళ్ళాడో, ఏ చెరలో ఉండి కృంగిన స్థితిలో ఉన్నాడో, ఆ కృంగుదల ఎంతో కాలం ఉండదు, విడుదల పొందుతావు అని చెప్తూ, ఆ కృంగుదలలోనే చనిపోవు, అంటే ఆ కృంగుదలలోనే, ఆ చెరలోనే నీ జీవితం అంతం కాదు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారికి ఆహారము తప్పదు అంటున్నాడు. అంటే డైలీ ప్రతి దినము నేను పోషకుడుగా నేను మీకున్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. జాగ్రత్తగా మాటలు అర్థం చేసుకుంటే చెరలో ఉన్నటువంటి వారి కొరకై విడుదలను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ విడుదలను ప్రకటించడం మాత్రమే కాదు, నీ జీవితం మరొక నూతనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళబోతుంది అనే నిరీక్షణను అక్కడ ఇస్తూ ఉన్నాడు దేవుడు. అతడు చనిపోడు అంటే చెరలో ఉంటుండగా చెరలోనే తన జీవితం అంతం కాదు. గొప్ప నిరీక్షణ నీకు ఇవ్వబోతున్నాను, గొప్ప విడుదల నీకు ఇవ్వబోతున్నాను, నేను నీకు పోషకుడుగా ఉండబోతున్నాను అనే మాట అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఏదైనా చెర, లేకపోతే ఏదైనా అననుకూలత, ఏదైనా కృంగిన స్థితి, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో మనం కూడా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటామేమో, ఇక నా జీవితం ఇంతే, ఈ కృంగుదలలోనే నా జీవితం అంతరించిపోతుందేమో, ఈ కృంగుదలలోనే, ఈ బాధలతోనే నేను చావవలసి ఉంటుందేమో అనేటువంటి ఒక చెరలోనికి నెట్టబడినటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉంటున్నట్లయితే, దేవుడు ఈ దినాన నాకు ఇస్తున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, కృంగుదల నుండి నీకు విడుదలుంది. ఆ కృంగిన స్థితిలోనే, ఆ బాధలలోనే, ఆ శ్రమలలోనే, ఆ అననుకూలతలోనే, ఆ చాలని స్థితిలోనే నీ జీవితం అంతం కాదు. నేను నీ పోషకుడను, వారికి ఆహారము తప్పదు అన్నట్లుగా నేను నీ పోషకుడను అంటున్నాడు. ఒక్కసారి ఆలోచిద్దామా, ఎలాంటి కృంగుదలు ఉన్నప్పటికీ ఆ కృంగుదలంతటిని ప్రక్కన పెట్టేసి, దేవా నాకు విడుదలనిచ్చే దేవుడుగున్నావు, దేవా నన్ను ఆ స్థితిలోనే నన్ను అంతం చేసేవాడుగా, లేకపోతే ఆ స్థితిలోనే నేను అంతమయ్యిపోయేవాడుగా నేను ఉండను ప్రభువా, నువ్వు నాకు ఇస్తున్నటువంటి నిరీక్షణ గొప్పది ప్రభువా అనే ఆలోచనతో, దేవా నువ్వు నాకు పోషకుడుగా ఉన్నావు ప్రభువా అనే ఆలోచనతో దేవుని వైపు చూద్దామా. కృంగిన వారికి విడుదల దయచేసే దేవుడు ఆయన. ఏ కృంగుదలలో ఉన్నప్పటికీ ప్రతి కృంగుదల ఆ కృంగుదల దేనిని బట్టి అయినా ఉండొచ్చు. ఒకవేళ నిరుద్యోగం కావచ్చు, ఒకవేళ ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఒకవేళ అనారోగ్యమైన పరిస్థితి కావచ్చు, ఈ అనారోగ్యంతోటే నేను చావలసి ఉన్నదేమో అనేటువంటి నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉండొచ్చు. ఏదైనా కావచ్చు, ఏ కృంగుదల ఉన్నప్పటికీ ఆ కృంగుదల నుంచి దేవుడు విడుదల ప్రకటిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ మరణానికి నిన్ను అప్పగించడు, దానిలోనే, ఆ చెరలోనే నువ్వు చనిపోవు, నేను నీ పోషకుడుగా ఉన్నాను అనేటువంటి గొప్ప నిరీక్షణ మనకిస్తూ ఉండగా, ఆ వాగ్దానాలను, ఆ నిరీక్షను స్వీకరిస్తూ దేని వైపు చూస్తూ నూతనమైనటువంటి అధ్యాయాన్ని మన జీవితాల్లో మొదలు పెడదాం. మనం మొదలు పెట్టడం కాదు, కానీ దేవుడే నూతనమైన అధ్యాయాన్ని మన జీవితాల్లో రచించడానికి విడుదల పొంది ఆ వాగ్దానాలను పొందుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్నతమైన అనుభవాలతో ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను, మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మనవి. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ కనలేని స్తుతి వందనాలు అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. నా దేవా, నాడు ఇశ్రాయేలు జీవితంలో
వారి చెరలో ఉన్నటువంటి స్థితిలో మీరు ఇచ్చినటువంటి గొప్ప ఓదార్పుని బట్టి, గొప్ప నిరీక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మేము ఒకవేళ ఏదైనా నిరాశ, నిస్పృహ, కృంగిన స్థితిలో ఉంటున్నప్పుడు ఆ మాటలు మాకు ఎంతో ఊరటనిస్తూ ఉన్నాయి ప్రభువా. అతని కృంగిన వారికి విడుదల అదేవా, అతన్ని మీరు ఇచ్చే దేవుడిగా ఉన్నారు ప్రభువా. నీవు పోషకుడుగా ఉన్నావు ప్రభువా. ఏ కృంగుదల అవుతుందో ఆ కృంగుదలలోనే మా జీవితాలు అంతం కావు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు ప్రభువా. ఒక నూతన అధ్యాయాన్ని మా జీవితాల్లో మీరు రచించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే అర్పిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.